కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన జెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ ను బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుభవం గల డాక్టర్ల బృందంచే ఏర్పాటు చేసిన జెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివారు ప్రాంతాల్లోని ప్రజలకు రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతతో చికిత్సను అందించేందుకు ఏర్పాటైన జెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలందరికీ తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందించి మంచి పేరు గడించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు చింతల దేవేందర్ యాదవ్, నాయకులు లక్ష్మణ్ గౌడ్, ఎండి ఖాదర్, ఎర్రొల్ల లక్ష్మణ్, డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ కౌసర్ మరియు డాక్టర్ల బృందం పాల్గొన్నారు. డాక్టర్లకు ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ న్యూరాలజీ కావచ్చు, అన్ని రకాల ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది. ఈ హాస్పిటల్లో దాదాపుగా 20-25 మంది డాక్టర్లు స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తారు. 80 బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా రజనీ అశోక్ గారు, శైలజ గారు, శ్రీహర్ష గారు, స్పెషాలిటీ హాస్పిటల్ మన కొంపల్లిలో మరి ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ సభ్యులు స్థానిక మన పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, స్థానికంగా మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీశైలం యాదవ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా అన్ని పార్టీల నాయకులకి ముఖ్యంగా ఇచ్చినటువంటి మరి అపారమైన అనుభవం, నైపుణ్యం కలిగినటువంటి వైద్యులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి మరి ఇక్కడ ఇంకా పెద్ద ఒక ఆసుపత్రి స్థాపించి మరి సేవలు అందించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడానికి ముందుకు వచ్చేసినటువంటి ఆ బృందానికి అందరూ కూడా నేను పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా కూడా వైద్య సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉన్నటువంటి సందర్భంలో గారు, అదేవిధంగా ప్రియదర్శిని గారు, వీరందరూ కలిసి డాక్టర్ కౌసర్ గారు ఇంకా కూడా చాలామంది అందరూ కూడా బృందంగా ఏర్పడి ఇక్కడ ప్రాంతంతో అనేక వర్గాలతో అనుబంధం ఉన్నటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ వైద్యులందరూ కూడా కాబట్టి చక్కటి నైపుణ్యం కలిగినటువంటి వైద్యులు కాబట్టి వారు ఇక్కడ ఈ హాస్పిటల్ స్థాపించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ కొంపల్లి ప్రాంతం, పొద్దులాపూర్ ప్రాంతం, మేడ్చలంతా కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది. మరి ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటే ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల నుంచి ప్రాంత ప్రజలు వచ్చి కూడా ఇక్కడ వైద్యం చేసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మరి యొక్క హాస్పిటల్ స్థాపించినందుకు వారికి శుభాకాంక్షలు. మరి వీళ్ళు ఇక్కడనే కాదు అనేక ఆసుపత్రుల్లో వాళ్ళు పనిచేసుకుంటూ మరి బృందంగా ఏర్పడడం అనే సంతోషం. వారు మల్లారెడ్డి హాస్పిటల్లో కూడా అక్కడ సూపర్ స్పెషాలిటీలు కూడా పనిచేసినటువంటి అనుభవం డాక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి సొంతంగా స్థాపించుకోవడం సంతోషం అని చెప్పి మనవి వేసుకుంటూ మరొకసారి ముఖ్య అతిథిలో వచ్చేసినటువంటి పెద్దలు ఈటెల రాజేందర్ గారికి, పెద్దలు మల్లారెడ్డి గారికి మరొకసారి మన కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున డాక్టర్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ పేద ప్రజలు ఉండే విధంగా ప్రాంతం ఇది. ఎందుకంటే బాగా లక్షల మంది జనాభా ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ తెరవడం చాలా డాక్టర్లకు అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దానికి కూడా ఇక్కడనే మాది కూడా మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి హెల్త్ సిటీ అయింది, డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ కూడా అయ్యింది. అక్కడ రోజు 10 మంది బిడ్డలు పుడతారు, అమ్మాయిలు అబ్బాయిలు. ఆ 10 మందికి కూడా రోజు అంటే నెలకు 300 డెలివరీస్ అవుతాయి మా హాస్పిటల్. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మల్లారెడ్డి కిట్ ఇస్తాం, సిఎంఆర్
కిట్ ఇస్తాం, 5,000 రూపాయలు చెక్ ఇస్తాం, మళ్ళా 1,200 కిట్ కూడా ఇస్తాం. ఇప్పటికి మన కేసీఆర్ ఇచ్చారు మా హాస్పిటల్లో డెలివరీ. అదే మాదిరిగా అక్కడ కూడా మా ఎక్స్పీరియన్స్ ఉన్న మా డాక్టర్లంతా కలిసి ఇక్కడ ప్రైవేట్ గా పెట్టుకున్నారు. వాళ్ళకి చాలా శుభాకాంక్షలు. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్, నైపుణ్యం, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అంతా మహిళలు కలిసి ఇక్కడ పెట్టుకున్నందుకు చాలా సంతోషం. వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్రస్తుతి కానీ డెలివరీస్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే మనకు చాలా జనాభా కావాలి, మనకి ఇంకా కొత్త పిల్లలు చాలా మంది రావాలి. ప్రపంచం అంతా షార్టేజ్ ఉన్నది. నేను మొన్న జపాన్, చైనా, తైవాన్, కొరియా, అమెరికా పోతే ప్రపంచం అంతా తిరిగితే కూడా అక్కడ అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కానీ పిల్లల్ని కట్టలేరు. అసలు యువకులు ఉన్నారంటే మన భారతదేశంలోనే యువకులు మొత్తం పిల్లలు ఉన్నారంటే, కొత్త పిల్లలు ఉన్నారంటే. ఎందుకంటే ప్రపంచంలో జనాభా తగ్గిపోతుంది, మన భారతదేశంలో పెరుగుతుంది. కాబట్టి యువకులు చాలా అవసరము. వాళ్ళే మనకు సంపద. ఇంకా మంచిగా డెలివరీస్ అయ్యి మంచిగా పిల్లలను మంచిగా కాపాడుకుంటే మనది గొప్ప తెలంగాణ అవుతుంది. ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలంగాణకు వస్తుందని కూడా మనం చేస్తున్నాం. మంచిగా ట్రీట్మెంట్ చేయాలి, పేదలకు బాగా సహాయం చేయాలి, అందరం కూడా అభివృద్ధి కావాలి. మీకు ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇలాంటి హాస్పిటల్కి మీరు ఏ విధంగా సపోర్ట్ ఉంటారు? అంతా మా డాక్టర్లే, మా కృషి, మా సపోర్టు. ఎన్ని హాస్పిటల్ వచ్చినా తక్కువనే. ఇది ఇంకోటి తెలియదు. జనాభా ప్రకారము చాలా హాస్పిటల్ రేషియో ప్రకారం తక్కువ ఉన్నాయి. డాక్టర్ల రేషియో తక్కువ ఉంది, హాస్పిటల్ రేషియో తక్కువ ఉంది. ఇంకా చాలా హాస్పిటల్ రావాలి, ఇంకా మంచి మంచి డాక్టర్లు ఇంకా బాగుంటుంది.